యోబు అనుభవాన్ని గనక మనము గమనించినట్లయితే, ఒక మనిషి ఎలా కష్టాల ద్వారా నడిపించబడ్డాడో, మరియు దేవునిపై తన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో వివరిస్తూ ఉంది. యోబు ఈజు దేశమందు ఒక ధనవంతుడు, ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. అయితే తన యొక్క జీవితంలో అకస్మాత్తుగా చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. తన యొక్క పిల్లలు చనిపోయినట్లుగా, తన యొక్క ఆస్తి నష్టపోయినట్లుగా, మరియు అతని ఆరోగ్యము క్షీణించింది. అయినప్పటికీ యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, మరియు దేవునిపై నమ్మకంతో ఉన్నాడు. మనము గమనించినట్లయితే ఈ లోకంలో ఎలాంటి అనుభవాలు, మనకు నష్టము వాటిల్లే అనుభవాలు ఎన్నొచ్చినప్పటికీ, ఎన్ని విషయములలో మనము కోల్పోయినప్పటికీ, నిశ్చయముగా యోబు వలె మనము కూడా ఆయన యొక్క తండ్రి అయిన దేవుడి మీద ఆధారపడి, ఆయన యందు విశ్వాసమందును, ఆయన మీద నమ్మకంతో మనం ముందుకు సాగాలి. అలాంటి కృప ప్రతి వారికి దేవుడు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.